మరొక స్టోరీ షిరిడి సాయిబాబా పై విద్వేష వీడియోలు. సో ఏంటి విద్వేషం ఏ విధంగా ఉంది షిరిడి సాయిబాబా? అంటే విద్వేష వీడియోలు కొంతకాలంగా జరుగుతుంది కదా. షిరిడి సాయిబాబా అసలు ఏ మతస్థుడు, ఎక్కడి నుంచి వచ్చిన అవధూత, అసలు ఆయనకు అన్ని ఆలయాలు ఏంటి, ఆలయాల పేరిట అన్ని పూజలు ఏమిటి, అసలు ఈ సనాతన ధర్మంలో ఒక భాగమా కాదా, ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. సాయిబాబా భక్తులు నేను గమనించింది ఏంటంటే ఒక చాలా అంటే స్వచ్ఛమైన భక్తి ఉంటుంది. ఆ భక్తిని వాళ్ళు అంతమంది భక్తి పరులు ఉన్నారంటే కూడా ఆలోచించాలి. అండ్ సాయిబాబా చెప్పినవి రెండు విలువలు: శ్రద్ధ, సబూరి, అందరితో మంచిగా ఉండడం, ఏంటి పరమత సహనం, సౌభ్రాతృత్వం, ఇవే నేర్పారు. సో బేసిక్ ఐడియాలజీ డిఫరెన్సే ఇక్కడ కూడా సాయిబాబా దాకా వెళ్ళిందని చెప్తాను. కానీ ఇందులో అంటే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఈ కేసు విషయంలో, వీడియోస్ పైన మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చింది, వీడియోలు తొలగించండి అని చెప్పని. ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్. వీడియోలు తొలగిస్తారు అంటే అసలు ఏంటి, సాయిబాబా అసలు పరమత సహనాన్ని ఆచరించలేదా, లేదా విద్వేషాన్ని రాజీ ఒక విధంగా రగిలించారా? ఆల్మోస్ట్ శతాబ్దం అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 1916 or 17లో అనుకోండి ఆయన స్వర్గస్థులైంది. ఈ 100 ఏళ్లలో చాలా పరిణామాలు జరిగినాయి. 110 సంవత్సరాల దగ్గర చూస్తే మనం ఎందుకు అంత విద్వేషంతో ఈ రోజు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇప్పుడు మనకి ఒక ఏంటి కాషాయ అజెండా అయితే మొదలైన మాట వాస్తవం కదా. అంటే దేశంలో రామరాజ్యం నడుస్తున్న టైంలో మనకి ఇతర అన్య భావజాలానికి తావు ఇవ్వడం అన్నది అది చాలా మంది సహించలేకపోతున్నారు. కానీ ఎక్కువ మంది హిందువులే అనుసరిస్తున్నారు కదా ఇప్పుడు. ఆ విషయం గమనించాలి. చాలా మంది హిందువులు ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఖండిస్తూ చెప్పారు. విద్వేషాన్ని రగిలించే వారు మీరు ఎప్పుడు నోటీస్ చేయాలి, ఎక్కువ మంది ఉంటుంది, 10 మందో 20 మందో ఉంటారు. కానీ దాని విద్వేషం తాలూకు పవర్ ఎలా ఉంటుందంటే అది 10 మంది నెగిటివ్ చూస్తారు కాబట్టి అలా ఏంటి విపరీతంగా అది స్ప్రెడ్ అయిపోతుంది. ఏదేమైనా సరే మన రాజ్యాంగాన్ని ఫాలో అవ్వడం ఉత్తమం నేను ఫీల్ అవుతాను. అన్ని మతాలకి సమానమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చింది లౌకిక రాజ్యాంగం. అసలు లౌకిక అనే పదాన్ని మన రాజ్యాంగంలో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా పరమత సహనం అనేది ప్రతి ఒక్కరి జీవన శైలిగా మారాలి. షిరిడి సాయిబాబా చెప్పింది కూడా అదే. మనం షిరిడి సాయిబాబా అనగానే తెలుగు భక్తులే ఎక్కువ మంది కనిపిస్తారు. ఈవెన్ షిరిడీలో కూడా మన వాళ్ళు చాలా మంది బాగా కనెక్ట్ అయ్యారు. అలాంటిది ఇటువంటి విద్వేషాన్ని రగిలింప చేయడం అనేది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ని ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం ఫాలో అవుతుందో మనం చూడాలి. కేశవ్ అయితే వీళ్ళు సైన్ ఆఫ్ ఇవాళకి సైన్ ఆఫ్ చేద్దాం. కానీ ఏమన్నా మీరు మెసేజ్ ఇస్తారంటే 79th ఇయర్ పూర్తి చేసుకుని 80th ఇయర్ ఇండిపెండెన్స్ ఇయర్ 3-4 రోజుల్లో మనం ఆల్రెడీ సంబరాలు మొదలైపోయాయి. ఎక్కడ చూసినా కూడా మనకి 3 రంగుల ఏంటి యాడ్స్ కానీ ప్రకటనలు కానీ కనిపిస్తున్నాయి. సో దేశభక్తి ఎలా చాటగలుగుతాం ఇప్పుడంటే దేశం. కానీ మీరు ఈ పాయింట్ రైజ్ చేశారు కాబట్టి స్వప్న ఒక్క విషయం చెప్తాను నేను. దేశభక్తి గుండెల్లో ఉండాలి, జెండా గగనంలో ఉండాలి. మీ వాట్సాప్కి కానీ మీ ఫోన్కి కానీ దేశభక్తి మీద మెసేజ్లు వస్తే లింకులు ఓపెన్ చేయమాకండి. ఇది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చింది. మీకు ఆ ఎమోషన్ క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని ఏపీకే మెసేజ్లు, స్పామ్ ఫైల్స్ మెసేజ్ల రూపంలో రాబోతున్నాయి. జై హింద్ అని మీరు టైప్ చేయండి, ఇట్లాంటివి వస్తాయి. లేదా ఈ లింక్ ఓపెన్ చేసి జై హింద్ చెప్పండి అని అంటే కనుక అదొక పెద్ద స్కామ్, ఫ్రాడ్. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అలర్ట్ ఇచ్చింది. ఖచ్చితంగా మనకు దేశభక్తి ఉండాలి, గుండెల నిండా దేశభక్తి ఉండాలి, మన జెండా గాల్లో ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఈ ఎమోషనల్ అయిపోయి ఇలా వచ్చేటువంటి మెసేజ్లు మాత్రం క్లిక్ చేయొద్దు. చేస్తే అది పెద్ద మీరు ఆర్థికంగా దివాలా తీసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఏమంటారు? ఖచ్చితంగా ఐ థింక్ ఇది చాలా యూస్ఫుల్ మెసేజ్ ఇచ్చారు మీరు. ఇది మళ్ళీ రేపు ఎల్లుండి కూడా గుర్తు చేసుకుందాం తప్పకుండా. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ మార్నింగ్ న్యూస్. అండ్ మళ్ళీ ఇలాగే రోజంతా కూడా వార్తలపై కీలకమైన డెవలప్మెంట్స్ మీ దాకా తీసుకొస్తూ ఉంటాం. థ్యాంక్ యూ కేశవ్. విల్ మీట్ టుమారో అగైన్.